హలో ఫ్రెండ్స్, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి బ్లాక్ అండ్ వైట్ సినిమా రాజమహల్. ఇది ఒక మంచి థ్రిల్లర్ సినిమా, క్రైమ్ సినిమా. కానీ ఆ రోజుల్లో ఇది అంతగా ఆడలేదు అని చెప్పాలి. కానీ ఇది 1972లో రిలీజ్ అయిన కృష్ణ గారి సినిమా అన్నమాట. అంటే ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, అసలు మనం ప్రేక్షకులు ఆ సినిమాలను చూసామో లేదో అనుకునే లోపే మరో బొమ్మ వచ్చి థియేటర్లో ఆడుతున్నంత వేగం. ఎన్ని సినిమాలు, ఎన్ని క్యారెక్టర్లు. అసలు ఈ ఒక్క ఏడాది చాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక హీరో తన కెరీర్ మొత్తం ఇలాంటి సినిమాలు చేసినా సరిపోతుంది అనే సంఖ్య అన్నమాట. 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 1972 ఏప్రిల్లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా హైదరాబాద్ సంగం ఏసీలో 29 రోజులు, విజయవాడ మేనక ఏసీలో 22 రోజులు మాత్రమే ఆడింది. అలానే సినిమా కథలో భాగంగా హైదరాబాద్లోని ఏరియాలన్నీ చూపించేస్తారు. సనత్ నగరు, పహౌడి నవాబు, చార్మినార్, గోల్కొండ, ఇలా ఈ హైదరాబాద్లోని ఏరియాలన్నీ చూపించటమే కాకుండా ఆ తర్వాత చెన్నైలోని కొన్ని ఏరియాలు కనిపిస్తాయి మనకి. అంటే చంద్రగిరి జమీందారు కొడుకు ఒక సామాన్యుడిగా కనిపిస్తూ తన పొట్ట పోసుకుంటున్న ఆ వ్యక్తికి కృష్ణరాజు గారు పరిచయం అవుతారు. ఈ పరిచయ సన్నివేశాల్లోనే కృష్ణరాజు గారు జైలు నుంచి పారిపోయి పోలీసుల నుంచి తప్పించుకోవటానికి పాటలు పడుతూ ఈ వ్యక్తికి తారసపడతాడు. అక్కడ తనకెవరూ లేరని, తనకు ఉపాధి ఇస్తే తన కాళ్ళ మీద నిలబడతానంటూ సానుభూతి వ్యాఖ్యలు చేస్తారు. అది చూసి నిజమే అని నమ్ముతారు పాపం ఈ వ్యక్తి. అతనికి అన్ని సేవలు చేస్తారు, ఇంట్లో పెట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే ఈ జమీందారు కొడుకుని నేను అని చెప్తాడో కృష్ణరాజు గారిలో ఒక ఊహ బయలుదేరుతుంది. అలానే ఈ చంద్రగిరి జమీందారు తన యావదాస్తిని అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్టు, చివరి రోజుల్లో ఉన్నట్టు ఒక ప్రకటన కూడా చూస్తాడు. ఈ ఊహ కాస్త, దురుద్దేశం కాస్త ఒక విశ్వరూపం దాల్చి కృష్ణరాజు గారు తన స్నేహితుడు తనని సిటీ చూపించడానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద కొండ మీద నుంచి తోసి చంపేస్తారు. ఈ తోసి చంపేసి అతని మెడలో లాకెట్ తీసుకొని వెళ్తున్న దృశ్యాన్ని ఇంకొక వ్యాపారస్తుడు గమనిస్తాడు. అతను అడ్డుకోవటానికి చూస్తాడు. అతనిని చంపేసి అతని పెట్టి కూడా లాక్కొని ఈ కృష్ణరాజు క్యారెక్టర్ వెళ్తుంది. ఇక్కడ టైటిల్స్ ప్రారంభమైన తర్వాత ఇక సిఐడి ఆఫీసర్ కృష్ణ గారు ఎంట్రీ ఇస్తారు. తన తండ్రిని కూడా చంపిన ఆ కేసు, అంటే ఈ చంద్రగిరి జమీందారు హత్య గావించబడతారు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా కృష్ణ గారిని కోరినప్పుడు ఈ వేలిముద్రలు, ఇక్కడ దొరికిన వేలిముద్రలు, తన తండ్రిని హత్య చేసిన స్థలంలో దొరికిన వేలిముద్రలు ఇద్దరు ఒకరివే అని చెప్తూ ఈ కేసు కూడా తనకి అప్పగించమని చెప్తే పోలీసు ఉన్నతాధికారి దానికి అంగీకరిస్తారు. అట్లా సాగుతున్న క్రమంలో ప్యారలల్గా మనకి విజయలలిత ఒక విలన్ డెన్లో ఉంటుంది. విలన్ అర్ధరాత్రి పూట ఈ రాజమహల్లోని గోడల్ని, ఇటుకల్ని పరిశీలిస్తూ, తవ్వుతూ నిధి కోసం వేట సాగిస్తూ ఉంటారు. ఇక్కడ అర్ధరాత్రి 12 కాగానే ఒక యువతి తెల్ల చీర కట్టుకొని దెయ్యంలాగా తిరుగుతూ ఉంటుంది. ఆ సమయానికల్లా అందరూ తవ్వకాలు సాగించేవాళ్ళు, దివాణంలో పనిచేసేవాళ్ళు అందరూ ఒక ఉద్వేగానికి లోనవుతూ ఉంటారు. మరోవైపు గోగిన రామారావు గారు కృష్ణరాజు గారితో కత్తి యుద్ధం చేస్తూ అనుమానానికి లోనవుతారు. మీరు చిన్నప్పుడు ఎంతో చలాకీగా నన్ను కూడా ఓడించేవాళ్ళు, కత్తి యుద్ధంలో ఇలా వెనకబడిపోయారంటే అంటారు. చాలా రోజులైంది కదా అని సర్ది చెప్పడానికి కృష్ణరాజు గారు ప్రయత్నిస్తుంటారు. మరోవైపు ఈ కేసును పరిశోధించడానికి వచ్చిన కృష్ణ గారి మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది చంద్రగిరి రైల్వే స్టేషన్లో దిగగానే. ఇక్కడ మనకి కేకే శర్మ గారు కృష్ణ గారికి అసిస్టెంట్కి కనిపిస్తారు. ఆయనకి నాకు తెలిసి పెద్ద హీరో పక్కన ఒక లెంగ్తీ క్యారెక్టర్ లభించింది ఈ సినిమాలోనే. ఇలా ఒకవైపు విజయలలిత, మరోవైపు కృష్ణరాజు, ఇక్కడ కృష్ణ గారు, ఈ 3 పాత్రలు దేనికోసం అన్వేషిస్తున్నాయి? ఇంతకీ హీరో కృష్ణ అసలు ఆ జమీందార్ని హత్య చేసింది ఎవరు కనుక్కుంటారా లేదా అనేది మిగతా కథ. చాలా మంచి ఉద్వేగభరితమైన సన్నివేశాలు, మిమ్మల్ని ఉత్కంఠకు గురి చేసే సన్నివేశాలు చాలా కనిపిస్తాయి సినిమాలో. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ టీవీ రాజు,
పాటలకి సినిమాకు సంబంధించిన కథని ఎలివేట్ చేసే మ్యూజిక్ని అందించడంలో సక్సెస్ అయ్యారు. హరినారాయణ గారు డైరెక్టర్ చేశారు ఈ సినిమాని. అలానే బివి కృష్ణమూర్తి, బహుశా విజయ కృష్ణమూర్తి అంటుంటారేమో, ఆయన ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. మనకు యూట్యూబ్లో చాలా చక్కని ప్రింట్ ఉంది, మీరు చూసి ఆనందించగలరు. ఎందుకంటే మనకి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఇంత పెద్ద స్కోప్ ఉన్న సినిమా ఇప్పటికీ ఆడియన్స్ ఎట్లయితే ఓటీటీలో మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు, దానికి ఏమాత్రం తీసిపోని సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా చక్కని అనుభూతిని కలిగించే సినిమా కూడా మీకు మిగిలిపోతుంది. కృష్ణ గారు చాలా చక్కగా తన క్యారెక్టర్లో ఇమిడిపోతూ అందంగా కనిపిస్తారు. క్లైమాక్స్లో ఫైటింగ్ సన్నివేశాల్లో చాలా హుషారుగా కృష్ణరాజు గారి మెడ పట్టుకొని బయటికి నెడుతూ ఉంటారు. ఇదంతా మన గోల్కొండ ఫోర్టు, అలానే చంద్రగిరి ఫోర్టు దగ్గర తీశారు. ఇప్పుడు ఈ రెండు కోటలను గమనించిన వారు అప్పట్లో ఆ రెండు కోటలు ఎలా ఉన్నాయి అనేది కూడా గమనించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.